ఇదే సార్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు రేపు గవర్నర్ ప్రసంగం సందర్భంగా అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీని గుర్తించాలని, ప్రతిపక్ష హోదాను ఇవ్వాలని డిమాండ్ చేయనున్నారు. రేపు ఉదయం 10 గంటలకు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించున్నారు. శాసనమండలి, శాసనసభ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ ఉదయం 10 గంటలకు గవర్నర్ ప్రసంగించున్నారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమైనటువంటి డిమాండ్, రాష్ట్రంలో శాసనసభలో ప్రస్తుతం 4 రాజకీయ పక్షాలకు సంబంధించినటువంటి ప్రాతినిధ్యం ఉన్నటువంటి సభ్యులు ఉన్నారు. 3 పక్షాలు, అందులో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ 3 పార్టీలు కూటమిగా ప్రభుత్వం ఉన్నాయి. సో ప్రతిపక్షంగా ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించాలి. ప్రధాన ప్రతిపక్షంగా గుర్తిస్తే ప్రతిపక్ష నేత హోదా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వస్తుంది కాబట్టి సో ఈ 2 అంశాలను ప్రధానంగా డిమాండ్ చేయనున్నారు. ఇప్పటికే న్యాయ పోరాటం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, హైకోర్టును కూడా ఆశ్రయించింది. కానీ హైకోర్టు స్పీకర్ అభిప్రాయాన్ని చెప్పమని నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా స్పీకర్ ఇప్పటికీ కూడా తన అభిప్రాయాన్ని చెప్పకుండా, అసెంబ్లీ నుండి తన అభిప్రాయాన్ని పంపకుండా తాత్సారం చేస్తున్నారు.